నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. తిరుమలలో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సాయి తేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి ఆమె విగత జీవిగా మారింది. ఆ విషయం కూడా మంగళవారం తెల్లవారి హాస్టల్లో ఉన్న మిగిలిన విద్యార్థులు గుర్తించే వరకు కూడాను ఆ హాస్టల్ మేనేజ్మెంట్ గుర్తించకపోవడం గమనార్హంగా మనం భావించవచ్చు. టోటల్ గా తీసుకున్నట్లయితే నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి ఆమెకి ఏమైంది ఏంటి అనే దానిపైన పలు అంశాలు ఆత్మహత్య చేసుకున్న దానిపైన అయితే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ విషయం అంటే నిన్న రాత్రి జరిగింది. ఇవాళ పొద్దున్న అంటే మంగళవారం పొద్దున్న హాస్టల్ యాజమాన్యానికి తెలిసినప్పటికీ కూడా పేరెంట్స్ కి వాళ్ళు చేరవేయటంలో కానీ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటంలో కానీ ఆ హాస్టల్ యాజమాన్యం కంప్లీట్ గా విఫలమైంది. ఎంతో చురుకుగా బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉంది. డేటా సైన్స్ లో తను బీటెక్ చేస్తోంది. ఈ ఇయర్ ఇంకొద్ది రోజుల్లో ఆమె రిలీవ్ అయిపోయిన సందర్భంలో ఆమె ఇలా విగత జీవిగా మారడంలో కొంత హాస్టల్ యాజమాన్యం పైన అయితే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు చాలా బాగా చదువుకుంటున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇలా విగత జీవిగా మారడం అనేది నిజంగా అసలు ఎటు తేల్చుకోని అంశంగా ఉన్నది. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కంప్లీట్గా అందరూ కూడాను విశ్లేషిస్తున్నారు. ఇంకా దానిపైన కేసు అయితే ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు. దీనిపైన విచారణ అయితే చేస్తున్నారు. ఇంకా దాదాపు ఒక 6 నెలల్లో తను బీటెక్ కంప్లీట్ చేసుకొని రిలీవ్ అయ్యి తన సొంత కళలు సాఫ్ట్వేర్గా ఎదగాలన్న తన సొంత కళను నెరవేర్చుకోవాలనే దిశగా ఉన్న ఆ అమ్మాయి విగత జీవిగా మారడం, ఆ పేరెంట్స్ కూడా సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆమె ఇంతలా ఎదిగి ఇప్పుడు విగత జీవిగా మారడం ఆ కుటుంబం కూడా అస్సలు జీర్ణించుకోలేని స్థితి. ఇప్పుడు కుటుంబం కూడాను హాస్టల్ యాజమాన్యం పైన నిప్పులు రువ్వుతుంది. ఆ అమ్మాయి చనిపోయి నిన్న రాత్రి చనిపోయినప్పటికీ మంగళవారం పొద్దున్న వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చాలా లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీని వెనకాతల అంటే సాక్ష్యాలు ట్యాంపరింగ్ లాంటివి ఏవైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆ పేరెంట్స్ కూడాను పోలీసులను ఆశ్రయించి పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడంతో ఇప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఈ కేసుని డీల్ చేస్తున్నారు. ఇంకా చూడాలి, దీనిపైన పూర్తి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే మీ షేర్ మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్.